తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ముందుగా మీకు శ్రీ పరాభావన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మేడం. ధన్యవాదాలు పద్మిని. మీకు మరియు సుమన్ టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ జీవితాల్లో నవవసంతాన్ని మన జీవితాల్లో నవవసంతాన్ని కురిపించాలని, మన అందరం కూడా ఆనంద డోలికల్లో తేలిపోవాలని చెప్పి, మనకున్న కష్టాలన్నీ కూడా తగ్గిపోవాలని చెప్పి జగన్మాతని మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఒక్కసారి ఈ ద్వాదశ రాశులకి కూడా మనం ఖచ్చితంగా రాశి ఫలాలు అంటే తెలుసుకోవాలని అంటే అది ఉగాదికి మాత్రమే మనకు ఉన్నటువంటి సాంప్రదాయం. కాబట్టి మరి పరాభావన సంవత్సరం పేరేమో పరాభావం కదా, మరి అవమానం కదా, ఒకంత భయంగా ఉంది. మరి అంత భయపడాల్సిన అవసరం ఉందా? ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది? గోచారం ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా పద్మిని. పరాభవం అనేది గోచారం మనకి ఇప్పుడు జూలై నుంచి జూలై వరకు కూడా గురు భగవానుడు మిథున రాశిలో ఉంటాడు. జూలైలో మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తారు. శనేశ్వరుడు మటుకు మీన రాశిలోనే ఉంటారు, శని మహారాజు. రాహుకేతువుల ట్రాన్సిట్ ఈ డిసెంబర్లో మారుతుంది, 2026 డిసెంబర్లో. వీళ్ళు ఏంటంటే ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిట్టది ఒక దారి అన్నట్టు అనమాట. వాళ్ళు ఉండేది రిట్రోగ్రేషన్ లో ఉంటారు కాబట్టి కుంభం నుంచి మకరానికి, అలాగే సింహంలో ఉన్న కేతు భగవానుడు కర్కాటకానికి వెళ్తారు. బట్ ఇదేంటంటే ఒక మేజర్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ఈ సంవత్సరము అన్ని సంవత్సరాలు వచ్చే మనకి ఉగాది ఫలితాలు ఒక ఎత్తు అయితే, డెఫినెట్ గా ఈ సంవత్సరం ఒక బ్యూటిఫుల్ థింగ్స్ అనేవి అందరి జీవితాల్లో ఉండబోతున్నాయి. అవమానం ఉంటుంది అన్ని రాశుల వాళ్ళకని కాదు, కొన్ని రాశులు అది మనం రాశి వాళ్ళకి మాట్లాడుకున్నప్పుడు ఏ రాశి వాళ్ళకు ఉంటుంది అనేది నేను స్పెసిఫిక్ గా చెప్తాను. బట్ ఇదేంటంటే ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలోకి రావడం అనేదే అందరి జీవితాన్ని సువర్ణమయం. ఆయన ఏంటంటే మిడాస్ టచ్, ఆయన ఎక్కడ ఉంటే అందుకే గురుబలం గల వ్యక్తులు కూడా వాళ్ళ ఆరా ఉంటే అదేంటంటే వాళ్ళకి మిడాస్ టచ్ అయిపోతుంది అనమాట. సో అది గురుబలం, కేవలంగా గురుబలమే మిడాస్ టచ్. పట్టిందంతా బంగారం అనేది ఆయన ఇవ్వగలుగుతాడు. సో బంగారానికి కూడా బంగారం అనే లోహానికి అధిపతి కూడా. సో ఆయన కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉండడం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి డెఫినెట్ గా ఒక అల్టిమేట్ టైం ప్రారంభం అవుతుంది. అద్భుతం. మరి ద్వాదశ రాశులకి కూడా పరాభావన సంవత్సరం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం మొదలు పెడదాం. మేడం ముందుగా మేషరాశి, ఈ మేషరాశి వారికి శ్రీ పరాభావన సంవత్సరం ఎలా ఉండబోతోంది? అలాగే పద్మని, మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం జూన్ వరకు ఏంటంటే కొంచెం అంటే ప్రస్తుతము ఒక 6 నెలల నుంచి మేషరాశి వాళ్ళందరికీ కూడా 6 నెలల నుంచి 7 నెలల నుంచి అనుకోండి, చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ విషయాల్లో ఒక క్లారిటీ లేక, లేదా వాళ్ళు ఏదైనా ఒక ప్లాన్ ఒక స్కెచ్ చేసుకొని వాళ్ళ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎగ్జిక్యూట్ చేయలేక చాలా కన్ఫ్యూజన్స్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ 6 జూలై నుంచి వాటిల్లోంచి బయటకు వస్తారు. ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటుంది. చతుర్థ స్థానం బలోపేతం కాబోతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళకి జలతత్వ రాశి ఈ సంవత్సరం బలీయంగా ఉంది. జూలై నుంచి ఎప్పుడైతే గురు భగవానుడు కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదం మోపుతాడో, మనం గురు భగవానుడు ఫలితాలు మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాశిత్రయం ఉంది, ఆచారంలో వెళ్తాడు. సో దానికి ఒక పెద్ద వైడ్ గానే మనం మాట్లాడుకోవాలి, తప్పదు. ఇక్కడి నుంచి పద్మిని ఈ కంటిన్యూగా 2033 వరకు కూడా గురు భగవానుడు ప్రతి రాశిలో ప్రతి సంవత్సరం 3 రాశుల్లో అవుతూ ఉంది ఆయన సంచారం. ఏంటిలా గోచారంలో మనం కలియుగం బంపర్ ఆఫర్. అందులో జీవకారకుడైన బృహస్పతి ఇలాగ వెళ్ళడము, ఇది మనకి మరి ఒక అంటే సిగ్నిఫికెన్స్ ఇప్పుడైతే బాగుంది. ఎందుకంటే కర్కాటక రాశిలో ఉన్నాడు, ఆయనకు ఉచ్చస్థానము. ఆ తర్వాత ఆయనకి సింహరాశి కూడా మంచి స్థానం. ఎందుకంటే ఆయన అగ్నితత్వాన్ని సూచిస్తాడు, జలతత్వాన్ని సూచిస్తాడు కాబట్టి రెండిట్లో ఆయన కంఫర్టబుల్ గానే ఉంటాడు. సో ఇది మంచిదే. ఇక రాబోయే సంవత్సరాలు అప్పుడు మాట్లాడుకుందాం ఒక వీడియోలో.
హా. అంది ఇప్పుడు ఇప్పుడు ఇదంతా చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటే Hmm. ఈ జూలై నుంచి వీళ్ళకి క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే జలతత్వం బలంగా ఉంటుందో ఈ మేషరాశి వాళ్ళకి వీళ్ళకున్న అగ్నితత్వానికి జలతత్వ రాశి అంటేనే ఏమవుతుందంటే మనకి బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్ ఇస్తుంది. ఇప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటే మనం కూల్ అంటారు. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కొంచెం అయితే కూల్ బాస్ అంటారు కదా. సో ఆ కూల్ని ఇచ్చేది ఏంటి, చల్లదనాన్ని ఇచ్చేది ఏంటి, జలము లేదా చల్లటి గాలి కదా. సో ఏంటంటే కూల్గా ఆలోచిస్తారు అనమాట. కూల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. చతుర్థ స్థానం బలంగా ఉండడం వల్ల గృహయోగానికి కూడా అవకాశం ఉంది. అంతేకాక దీనికి వాళ్ళ జన్మజాతకం కనీసం 30% అన్న సహకారంగా ఉండాలి. 30% అన్న సహకారంగా అంటే గోచారం ఈడ్చుకెళ్ళిపోతుంది. ఓకే, కానీ ఏలినాటిక్ శని వల్ల మీరు అన్నట్టు కన్ఫ్యూజన్స్ అవి ఉన్నాయి. కన్ఫ్యూజన్స్ ఏలినాటి శని వల్ల, కేవలం ఏలినాటి శని వల్లే కాదు, ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో గురు భగవానుడు ట్రాన్సిట్ రెండిటి వల్ల. అయితే ఇప్పుడు ఏలినాటి శని వీళ్ళకి ఒక రకంగా తగ్గుతుంది ఆ ఇంటెన్సిటీ. మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని బీభత్సమైన హ్యామరింగ్. మేష వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని చాలా హ్యామరింగ్ ఉంటుంది, ఇబ్బంది పెడుతుంది. సో ఇబ్బంది అంటే ఒకటి, వీళ్ళు తెలిసి తెలియకుండా తలాతోక లేని పనులు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవచ్చు. అలా కాకపోయినా వీళ్ళు ఎంత పర్ఫెక్ట్గా వెళ్తూ ఉన్నా అంటే ఒక్కొక్కసారి మనం చేసే వాటిలో మనకి క్యాలిక్యులేషన్స్ లేకపోతే తప్పు అవుతుంది. అప్పుడు అనుకుంటారు కదా, అరే ఆ రోజు ఈ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉంటే బాగుండేది, ఇది చేయకుండా, ఇలాగా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వాటిల్లోంచి బయటకు వస్తారు. గురు భగవానుడు శనేశ్వరుని చూడడము వీళ్ళకి ప్లస్ అవుతుంది. ఏలినాటి శనిలో ఉన్న ఈ సంవత్సరం దాంట్లోంచి కాస్త రిలీవ్ అయితే వస్తారు మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు. ఆరోగ్యము తర్వాత ఆర్థికంగా వీళ్ళకి ఎలా ఉంటుందండి ఈ సంవత్సరం మొత్తం కూడా? ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఆర్థికంగా కొంచెం వెసులుబాటు అయితే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావము గురు భగవానుడు శుభదృష్టితోటి కొంత తగ్గుతూ ఉండడం వల్ల ఆరోగ్యంగా బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది. విద్యార్థులకి అనుకూలమైన సమయము. వీళ్ళు స్థలాలు పొలాలు ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా కూడా మంచి సమయం. సో అలాగే పిల్లలకి ఎలా ఉంటుందండి మేషరాశి పిల్లలకి? మేషరాశి పిల్లలకి విద్యార్థినులకి చాలా బాగా ఉంటుంది పద్మిని. ఎందుకంటే వీళ్ళకి ఆరోగ్యపరంగా మనం చూసుకున్నా కూడా ఏ రకంగా అయినా కాంపిటేటివ్ సక్సెస్ అనేది చాలా బాగా ఇస్తున్నారు గోచారంలో ఉన్న గ్రహ దేవతలు. ఇప్పుడు డిసెంబర్లో రాహుకేతువుల ట్రాన్సిట్ మారినప్పుడు అప్పుడు డిసెంబర్ నుంచి మళ్ళీ కొంచెము కేతువు జలతత్వ రాశిలో బాగా రాణిస్తాడు. ఏ జలతత్వ రాశిలో చూసుకున్నా వృశ్చిక రాశి ఆయన షేర్ చేసుకుంటాడు కాబట్టి ఆ వృశ్చిక రాశి ఆయనకి జలతత్వం ఆయన ఓన్ రాశి. సో మేన రాశిలో ఆయన సహజ మోక్ష ప్రదాత మీన రాశిలో ఉంటాయి. అండ్ కర్కాటక రాశిలో కూడా జలతత్వం కదా. జలతత్వంలో ఎప్పుడైనా కేతు భగవానుడు పడితే చక్కటి ఆలోచన ఇస్తాడు. కేతువు తల ఉండదు కదా, ఆ కేతువు ఏ హౌస్ లో ఉంటే ఆ హౌస్ ఎవరికైనా కూడా తల తోకలేని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ హౌస్ కి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ వరకు మాత్రమే సుమా, అన్నిటికీ కాదు, దాని వరకు సంబంధించిన మటుకు ఒక్కోసారి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా మళ్ళీ అక్కడ గురు భగవానుడు దృష్టి కానీ గురు భగవానుడు ఉంటే వాళ్ళకంటే పర్ఫెక్ట్ డెసిషన్ మేకర్స్ కూడా ఎవరు అలా కూడా ఉంటుంది, వైస్ వర్సా. రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. ఎందుకంటే కేతువుకి గురు డైరెక్షన్ ఉంటే కనుక ఇంకా ఆయన వెళ్ళే మంచి పాత ఎలా ఉంటుందంటే ట్రెండ్ సెటర్స్ అంటారు కదా, అంతే ఉంటుంది. అద్భుతం. అయితే మంచి ఇయర్ గానే కన్సిడర్ చేయొచ్చు వాళ్ళకి. డెఫినెట్ గా మంచి ఇయరే. ఈ మీరు అన్నారు చూసారు ఏలినాటి శని నుంచి కొంత రిలాక్సింగ్ పీరియడ్ ఈ పరాభవ నామ సంవత్సరం మేషరాశి వాళ్ళకి అవబోతుంది పద్మిని. ఇంకొక ప్రశ్న అండి, అంటే గురు భగవానుడి వల్లనే వీరి సమయం అంతా బాగుంటుందని అంటున్నారు కాబట్టి ఆయన సింహరాశిలోకి వచ్చినప్పుడు మరి ఏమన్నా చిన్న టర్బులెన్సెస్ ఏమైనా ఉంటాయా? అది మళ్ళీ మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఇబ్బంది అయితే ఇబ్బంది ఉండదు, పంచమ స్థానం అవుతుంది కాకపోతే అతిచారంలో వస్తాడు ఆయన అప్పుడు, కానీ ఇబ్బంది ఏమి ఉండదు. సో హ్యాపీగా ఉండాల్సిన, ఎందుకంటే మేషరాశి అగ్నితత్వం, సింహరాశి అగ్నితత్వం. ఈయన చూస్తే అగ్నితత్వానికి జలతత్వానికి రెండిటికి ప్రతీక. సో రెండు ఆయన ఘటన సమర్థులు ఉంటారు, జీవకారకుడు. ఇప్పుడు ఏంటంటే జూపిటర్ తత్వము ఎక్స్పాన్షన్, వ్యాప్తి చేస్తాడు. సో ఇన్ని రాసులు ఆయన వ్యాప్తి చేస్తున్నాడు, పంచమాన్ని వ్యాప్తి చేస్తాడు, చతుర్థాన్ని వ్యాప్తి చేస్తున్నాడు, మళ్ళీ ఇటు తృతీయంలో కూడా వెళ్తాడు. చూడాలి ఈ రన్నింగ్ రేసులో చెప్దాం, మాట్లాడుకున్నాం. తప్పకుండా గురువుకి సంబంధించిన వీడియో ఖచ్చితంగా మీరు ఫాలో చేయండి, నెక్స్ట్ వీడియోస్లో అది వస్తుంది. రైట్, అయితే మరి మేషరాశి వారు ఏ పరిహారాన్ని చేయాలి అనేది ఒక్కసారి చెప్పేయండి. పరిహారం పద్మిని, ఈసారి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎప్పుడైతే శనైశ్వరుడు కుంభరాశిలో వచ్చారో
అందరికి కామన్ రెమెడీ ఉంటుంది. ఇప్పుడు గురు భగవానుడు కర్కాటక రాశిలో రావడము, అవును. సో అందరికి కామన్ రెమెడీ ఉంటుంది. అందరూ గురుబలాన్ని పెంచుకోవాలి. Okay. మీ దాంట్లో గురుబలం ఉంటే ఉండొచ్చు గాక ఉమ్. మళ్ళీ పెంచుకోవడము. సో Mm. అంటే మనకి ఏమన్నా వస్తాయంటే మనం ఏం కాదని చెప్పం కదా. అవును. ఇవాళ వండుకున్నాం అంటే బియ్యం బస్తా తెచ్చిస్తా అంటే ఈ పూట వండుకున్నాం అని ఎవరని చెప్పం కదా, అవును. పెట్టుకుంటాం కదా. రేపటికి ఉంచుకుంటాం కదా. అలా ఆ. ఇది బాగా పనిచేస్తుంది. Okay. గురుమూర్తుల్ని ఆరాధించాలి. Okay. గురు రాఘవేంద్ర స్వామిని ఆరాధిస్తారా, మేడ దక్షిణామూర్తి స్వామిని ఆరాధిస్తారా, దత్తాత్రేయుని ఆరాధిస్తారా, సాయిబాబాని ఆరాధిస్తారా, ఎవరైనా సరే గురువులు మీరు ఎవరినైతే, లేదా కృష్ణం వందే జగద్గురు అంట, కృష్ణ పరమాత్మని మించిన గురువులు. సో ఇలాగ ఆరాధిస్తూ అమ్మవారు గురుమూర్తి రూపంలో ఉంటుంది. గురుమూర్తి, గురుమాత, గోమాత, గుహజన్మం అని మనకి లలిత సహస్రనామంలో ఉంటుంది. వస్తుంది కదా. సో గురుమూర్తి రూపంలో అమ్మవారు రాజశ్యామల అమ్మవారి రూపంలో, సరస్వతి అమ్మవారి రూపంలో మనకి ఉంటారు. వాళ్ళనైనా ఆరాధించవచ్చు. ఉమ్. ఎక్కువగా ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా ప్రతి రాశి వాళ్ళు, ప్రతి లగ్నం వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు ఉమ్. దేవుడికి ఎలానో పూజ చేసుకుంటాం. ఒక్క 5 నిమిషాలు మీ డేలో దక్షిణామూర్తి స్వామివారి వంక చూడడం అనేది ఒక ప్రాక్టీస్ గా పెట్టుకోవాలి. అలవాటు చేసుకోవాలి. మీ ఇప్పుడు జన్మ జాతకంలో గురుబలం లేని వాళ్ళకి ఇప్పుడు ఆ గోచారంలో అవకాశం ఇస్తుంది వాళ్ళు స్ట్రెంగ్ చేసుకోవడానికి. జూపిటర్ బలం అందరికీ కావాలి. అవసరం. జూపిటర్ బలం ఉంటే ఉమ్. ఆయన కాపాడేది మామూలుగా ఉండదు, ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇంకా ఆయనకి ఎవరు అడ్డు కూడా చెప్పలేరు. ఎంత అడ్డు చెప్పినా ఈయన కాపాడేస్తాడు అంతే. ఎందుకంటే దేవదానాలకి యుద్ధం అయినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే దానవులు ఓడిపోతారు, దేవతలు గెలుస్తారు. గెలుస్తారు. సో ఈ మన లైఫ్ లో ఉన్న ఈ దేవదానవ సంగ్రామం నుంచి మనము ఒక దానవులు అంటే కష్టాలు అనుకుందాం అంతే. కాసేపు. కష్టాల నుంచి బయటపడి విజయాన్ని కైవసం చేసుకోవాలంటే దేవతా బలం కావాలి, ఓకే. గురు బలం కావాలి. ఓకే. సో దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన ఎవరిదైనా ఆరాధన చేసుకోవాలి. వాస్తు పండితులు కూడా కాబట్టి మీరు ఒక ఇంట్లో ఖచ్చితంగా ఈ దిక్కున స్వామి పటం ఉండాలి అనేది ఏదైనా దిక్కుందా? అక్కడ మేము పెట్టుకుని ఖచ్చితంగా చూసే విధానాన్ని ఒక్కసారి చెప్తారా? చాలా మంచి ప్రశ్న తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్న చాలా ఆప్ట్. అందుకే మీరంటే అంటే కరెక్ట్ గా రైట్ టైంలో రైట్ ప్రశ్న అడుగుతారు. Thank you. ఈ వాస్తు శాస్త్రం ప్రకారం మనం చూసుకున్నాం, మనకి వేదాల్లో అంటే పురాణాల్లో ఉన్న శాస్త్ర విషయం కూడా ఇంట్లో ఉత్తరం గోడకి దక్షిణామూర్తి స్వామివారి బొమ్మ ఉంటే మంచిది. అంటే ఉత్తరానికి ఉంటాడు, ఆయన దక్షిణానికి చూస్తూ ఉంటాడు. Okay. దక్షిణానికి చూస్తే ఇప్పుడు సో మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనం జనరల్ గా ప్రాక్టికల్, లౌకికంగా ప్రాక్టికల్ అనుకుంటాం. ఆత్మపరంగా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనకి మళ్ళీ లైఫ్ చక్రంలో మనం పడకూడదు కదా. మనం బోల్డ్ అన్ని లోకాలు ఉన్నాయి, తపో లోకంలోకి వెళ్ళాలో లేదా ఏదో ఒక లోకంలో వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే దక్షిణం వైపు వచ్చే దానికి మనం అడ్డుగోడ వేయాలి. అది మనతో కాదు, దక్షిణామూర్తి స్వామివారే. ఎప్పుడైతే మనం ఉత్తరం వైపు చూడడం అనేది మనం ఊర్ధ్వముఖంగా వెళ్ళడం, దక్షిణం వైపు చూడడం అనేది అధోముఖంగా వెళ్ళడం. సో ఈ అధోముఖం నుంచి మనల్ని తప్పించి ఊర్ధ్వముఖంలో మనల్ని అప్లిఫ్ట్ చేసేది కేవలంగా ఒక గురు భగవానుడే కదా. దీనికి కేతు బలం కూడా తోడు కావాలి. అందుకే దక్షిణామూర్తి స్వామివారిని నేను ప్రత్యేకించి అసలు మామూలుగా ఎవరికైనా ఇంట్లో ఉత్తరం గోడకుంటే మంచిది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన కాళ్ళ కింద అపస్మరుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఆయనే మన రాహుకేతువుగా భావించి దీన్ని తొక్కేసి, అంటే నాకు మళ్ళీ లైఫ్ సైకిల్లో వాళ్ళకి ఎక్కువగా లైఫ్ సైకిల్లోకి తెచ్చేది, ఆ లైఫ్ సైకిల్లోకి రాకుండా నన్ను కాపాడు, ఈ జీవుని కాపాడు. ఎప్పుడైతే మనం జీవుడు అని అనుకుంటూ ఉంటామో ఇలానే ఉండిపోతాం. కానీ ఈ జీవాత్మ పరమాత్మే జీవాత్మ. అందుకే మనకు ఉపనిషత్తుల్లో చెప్తారు కదా, శ్వేతకేతు తత్వమసి అనే ఒక కథ ఉంది, అది చెప్తారు. సో అంటే తత్వం మనం తెలుసుకోవాలి. అది మనకిచ్చేది కేవలంగా దక్షిణామూర్తి స్వామివారు. అద్భుతం. లేదా ఏ గురు రూపమైనా పెట్టుకోవచ్చు. ఉత్తర గోడకి మాత్రం ఖచ్చితంగా దక్షిణామూర్తి పటాన్ని పెట్టుకుని ఆయన్ని అసలు ఎంత సుందరంగా ఉంటారో, అంటే ఎంత ప్రశాంత చిత్తులై ఉంటారో చిన్ముద్రతోటి. ఖచ్చితంగా అలా మనం పెట్టుకుంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినా పద్మిని, మీ ఇంటికి వస్తే దేవాలయానికి వచ్చినట్టు ఖచ్చితంగా చెప్పే తీరుతారు పద్మిని, అందులో డౌటే లేదు. అద్భుతం. హాయిగా ఉంది, మీ ఇంటికి వస్తే ఒక దేవాలయం లాగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అంటే మన చోటి ఉండాలి అని అనుకుంటారు. ఇది ఏంటంటే స్వామివారి గొప్పతనం. మనం ఆయన వంక చూసినా చూడకపోయినా ఆయన రేస్ మనకి పడుతూ ఉంటాయి, చూసారు. అది మనకి అసలు అలా చూసుకుంటే, ఆత్మతత్వంగా చూసుకుంటే మన మనసులో మొత్తం ఇక్కడంతా కూడా నా చుట్టూ దక్షిణామూర్తి స్వామివారు ఉన్నారని మనం భావించుకుంటే మన ఒక బ్యూటిఫుల్ ఆరాలో ఉన్నట్లు. ఖచ్చితంగా చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పరాభావన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది
సవివరంగా తెలియచేశారు. చెప్పినటువంటి పాయింట్స్ అన్నిటినీ కూడా వారి వారి రాశి రీత్యా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని చాలా మటుకు మంచి యోగవంతమైనటువంటి సంవత్సరంగానే ఉండబోతోంది అనేది నాకు అర్థమైనటువంటి విషయం. అది గురు భగవానుడి చేత. సో అందరం కూడా సంతోషంగా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి వివరణ అందించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.